మోంథా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖ, కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. విశాఖలోని బీచ్లతో పాటు వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ఇక ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మోంథా తుపాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. మోంథా తుపాన్ పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్ర సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.